ది వెరీ ఫస్ట్ టైం నేను ఎప్పుడు సెషన్ కలిసిన అంటే 28th of March. మార్చ్ రోజు కాఫీ కప్లో ది వెరీ ఫస్ట్ టైం ఐ హ్యావ్ సీన్ యూ లైవ్లో. ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఆ మూమెంట్లో. I see your mind lost inside of your pride. I wish you'd hear me say the distance between After that it's been for 3 months long distance. ఆ లాంగ్ డిస్టెన్స్ కాస్త లవ్ లాగా మా ఇద్దరి మధ్యలో కనెక్షన్ ఎట్లా స్టార్ట్ అయిందంటే కాల్స్లో. the same as I was. I'm falling right back into your arms, losing myself in you. Oh my mistake. ఇద్దరేదో ఎప్పటి నుంచో పరిచయం ఉంది అని అన్నట్టు ఇట్స్ బీన్ సో మెనీ ఇయర్స్ నుంచి పరిచయం ఉంది అన్నంత ర్యాపో బిల్డ్ అయిపోయింది నాకు ఆ 3 monthsలో. వదిన ఫస్ట్ స్టార్టింగ్ మేము కాఫీ కప్లో కలిసినాం అనమాట. అన్న నేనే తినాం. ఫస్ట్ కలవడమే బిగ్ స్మైల్తో ఇంకా పరిచయం అయిపోయింది. అప్పటి నుంచి ఇంకా ఫుల్ టాకెటివ్ ఆమె చాలా తొందరగా కలిసిపోయింది అనమాట అందరిలో. చెప్తూ ఉంటుంది అనమాట, ఫస్ట్ నువ్వు తర్వాత అన్న అంటే ఫస్ట్ మ్యారేజ్ చేసుకునేది నిన్ను అని చెప్పి అంటా ఉంటుంది. వదిన మా అన్న మమ్మల్ని చాలా బాగా చూసుకుంటాడు. నువ్వు కూడా అంతే ఈక్వల్ లవ్ మాకు ఇవ్వడం ట్రై చేయి, మేము కూడా నీకు ఇస్తాము, అంతే ఇస్తాము, ఇంకెక్కువనే ఇస్తాము. మా అన్న మాకు ఇచ్చిన దానికంటే. All the best for your future. Welcome to the family, Mahita. Hi Sunny, all the best. Congratulations. Bye. లాంగ్ డిస్టెన్స్ బ్రో మా ఇద్దరు స్టార్ట్ అయిన ఫస్ట్ డే నేను వెళ్ళే హాఫ్ అన్ అవర్ ముందు 1 hour ముందు కలిసిపోయినాను. ఫ్రమ్ దట్ డే మొన్న వచ్చేవరకు 10 days బ్యాక్ లాంగ్ డిస్టెన్సే మరి మొత్తం. లాంగ్ డిస్టెన్స్లో ఎంత బాండింగ్ అయిపోయిందని అంటే మస్తు కనెక్ట్ అయిపోయింది చాలా. మైదా ఈజ్ లైక్ హైపర్ యాక్టివ్ చాలా భరించడం కష్టం. బట్ నో, ఎవరితోటైనా మాట్లాడేస్తారు మైదా, ఎవరితోటైనా. ఇట్ వాజ్ ఫన్, వి గోనా మిస్ హర్. బట్ ఈ ప్లాన్స్ ఏం ప్లాన్ చేసినా కానీ నాకు పెళ్ళైంది అనే రీజన్ చెప్పకపోతే చాలు. ప్లీజ్ మైదా. బావాని ఫస్ట్ టైం చూసినప్పుడు చాలా ఇంట్రోవర్ట్, అక్కకి ఐ మీన్ అక్క చాలా ఎక్స్ట్రోవర్ట్ అనమాట. సో
సో ఇద్దరికి మ్యాచ్ అవ్వదేమో అని నేను ఎక్స్పెక్ట్ చేశాను. బట్ ఆఫ్టర్ టాకింగ్ టు బావా హీఈస్ ఆల్సో వెరీ గుడ్. చాలా మంచిగా మాట్లాడుతున్నారు, మంచిగా కలిసారు ఇద్దరు. ఐ లైక్ దేర్ పేర్ వెరీ మచ్. సో క్యూట్ ఉంటారు ఇద్దరు. అక్క గురించి చెప్పాలంటే షీఈస్ మోస్ట్ లవబుల్. తను ఎప్పుడు తన స్మైల్ని ఫేడ్ అవుట్ చేయదు. అండ్ షీ ఆల్సో పుట్స్ స్మైల్ ఆన్ అదర్ ఫేసెస్. ఎప్పుడు ఫ్యామిలీ గురించి అండ్ ద వే షీ థింక్స్ మమ్మల్ని ఎప్పుడు హ్యాపీగా చూడాలి, మేము నవ్వుతూ ఉండాలి అనుకుంటుంది. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. విల్ మిస్ యు సో మచ్. ఇప్పటివరకు నాకు ఎప్పుడు తను ఒక స్ట్రెస్ అనేది నాకు ఎప్పుడు క్రియేట్ చేయలేదు. అంటే వాళ్ళ ఫ్యామిలీ త్రూ అయినా కానీ మా ఫ్యామిలీ త్రూ అయినా కానీ డిఫరెన్స్ ఏం వచ్చినా కానీ తను ఏం చూసుకుందో నాకు తెలియదు. నా వాళ్ళకి తీసుకురాని ఒక్కసారి కూడా నాకు ఒక పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చింది. ఎంత కనెక్ట్ అయిపోయినామంటే ఒకరినొకరు దూరంగా ఉండాలి అని అంటే ఏడ్చిన రోజులు ఉన్నాయి. శశి గురించి పండి చెప్పాలంటే హీ సో కేరింగ్. చాలా ప్యాంపర్ చేస్తాడు, చాలా టేక్ కేర్. లుక్ ఆఫ్టర్ మీ లైక్ ఎంత చిన్న పిల్లలాగా చూసుకుంటాడు నన్ను. ఏదైనా సరే ప్రీ వెడ్డింగ్ షూట్లో కానీ నేను కలిసింది హార్డ్లీ 3 to 4 మీట్స్. ఆయన ఇండియాకి వచ్చినాక ఆ 3 to 4 మీట్స్లో ఎంత కేర్ చేసిండంటే హీ షోడ్ మీ ఇమ్మెన్స్ లవ్. అది అసలు నేను అది ఐ కెనాట్ టెల్ ఇన్ మై వర్డ్స్. అంత లవ్ చూపించినావు నాకు. ఐ నీడ్ దిస్ లవ్ త్రూ అవుట్ టిల్ మై లాస్ట్ బ్రెత్. నేను తనకి ఏం చేస్తానంటే తన డెసిషన్ నన్ను చూస్ చేసుకోవడంలో నెవర్ అంటే తను ఎప్పుడు రిగ్రెట్ అవ్వకుండా చూసుకుంటాను. అరే ఎందుకు చూస్ చేసుకున్నా అన్న మాట తనకి ఎప్పుడు ఆ ఫీలింగ్ తెప్పింది. అట్లా పక్కా చూసుకుంటా తనకి. అండ్ మహి, ఐ ప్రామిస్ యూ దట్ అండ్ ఐ లవ్ యూ. మమ్మీ డాడీతో బాండ్ కన్నా నాకు వరల్డ్లో నీకు ఎవరు ఎక్కువ అంటే నేను అన్నానే చెప్తాను. వదిన యాజ్ అ సిస్టర్స్ అన్న మాకు ఆల్వేస్ ఎవ్రీ సిచ్యువేషన్లో సపోర్టివ్ ఉంటాడు. యాజ్ వెల్ యాజ్ నువ్వు ఫర్ ఎవర్ ఉంటావు కాబట్టి నీకు ఫర్ ఎవర్ హీ విల్ బీ ద బెస్ట్ హస్బెండ్, బెస్టెస్ట్ హస్బెండ్. అండ్ మా అందరికీ అదొక నమ్మకం అంతే, అన్న నేను పక్కా మంచిగా చూసుకుంటాడు, నువ్వు పక్కా హ్యాపీగా ఉంటావు అని. Congratulations Bunty and Marita, welcome to our squad.
కొడుకు అంటే చాలా ఇష్టం, కానీ వాడు ఏమన్నా నేను తట్టుకోను. వాడు చాలా అంటే చాలా ఇష్టం. ఇప్పుడు ఎట్లుండో జీవితాంతం అట్లా ఉండాలి. నా కోడలు కూడా నేను ఎంత హాయిగా చూసుకోవాలనుకుంటున్నాను. ఒకటి అయిపోయింది, మంచిగా ఉండాలి, హాయిగా ప్రశాంతంగా. నువ్వు మంచిగా ఉంటే నేను మంచిగా చేసుకుంటే నేను మంచిగా లేకపోతే అమ్మ మంచిగా చూసుకుంటా.